హాయ్ అండి అందరికీ. ఆషాఢ మాసం శ్రీ సుభద్ర సమేత బలరాం పూరి జగన్నాథ స్వామి యాత్ర ప్రారంభమైంది. ఈరోజు పూరి జగన్నాథ స్వామి తండ్రి తాలూకా కథ ఆలకించానండి. ఈ రథయాత్ర సందర్భంగా పూరి జగన్నాథ స్వామి గురించి, అతని లీల గురించి నేను మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నానండి. నేను ఉదయం విన్నాను. మీకు ఈ కథను ఆ స్వామి పూరి జగన్నాథ స్వామి తాలూక లీలలు జగన్నాటకం గురించి నేను ఉదయమే విన్నాను. అది మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి. ప్లీజ్ పూర్తిగా వినండి ప్లీజ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఆషాఢ మాసం పూరి జగన్నాథ స్వామి యాత్ర ప్రారంభమైంది కదా. ఈ సందర్భంగా పూరి జగన్నాథ స్వామి గురించి చిన్న విషయం చెప్తాను చూడండి. సుభద్ర సమేత బలరాం పూరి జగన్నాథ స్వామికి భక్తులు ఎల్లప్పుడూ కూడా ప్రసాదాలు సమర్పించుకుంటారు కదా. భక్తుల తాలూకా భక్తికి మెచ్చి ఆ పూరి జగన్నాథ స్వామి ఆ భక్తులు తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా తింటారంట. ఒకరోజు సుభద్రాదేవి, అన్నయ్య, నువ్వు భక్తులు తెచ్చిన ప్రసాదాలన్నీ తినేస్తే ఆరోగ్యం ఏమవుతుంది అని ప్రశ్నించిందట. అప్పుడు పూరి జగన్నాథ స్వామి, సుభద్ర, భక్తులు ఎంతో ప్రేమతో భక్తితో నాకు ప్రసాదాలను సమర్పించుకుంటారు. వాళ్ళ మనస్సు నొప్పించడం నాకు ఇష్టం లేదు. నేను అందుకే ప్రసాదాలన్నీ కూడా సేవిస్తాను అని సుభద్రాదేవితో మన పూరి జగన్నాథ స్వామి తండ్రి చెప్పారంట. ఒకరోజు పూరి జగన్నాథ స్వామికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందంట. ఆ నొప్పిని భరించలేక శ్రీ పూరి జగన్నాథ స్వామి ఆ నగరంలోనే జీవించే ఒక ముసలిదాన్ని కలలో కనపడ్డారంట. కనపడి, తల్లి, నాకు మీరు పెట్టే ప్రసాదాలు కడుపు నిండా తినడం వల్ల నాకు విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చింది. నాకు కడుపు నొప్పి తగ్గించే భారం నీదే అని తన భక్తురాలైన ఒక ముసలిదాన్ని కళ్ళ కనబడి చెప్పారంట. అప్పుడు ఆ ముసలావిడ వెంటనే లేచి, అయ్యో, నా బిడ్డకి ఎంత కడుపు నొప్పి వచ్చిందో, ఎంత బాధపడుతున్నాడో, ఉండు, ఆకుల రసం సమర్పిస్తాను అని వెంటనే లెగిసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేపాకులను కోసి వెంటనే తను ఆ వేపాకులన్నింటినీ నూరి రసాన్ని తయారు చేసి శ్రీ పూరి జగన్నాథ స్వామికి సమర్పించడానికి పూరి జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్తుంది. అప్పుడు అక్కడున్న అర్చకులు, అయ్యో, ఈ ముసలిదేంటి రసం తెచ్చింది, ఎంత అపచారం, తప్పు తల్లి, నువ్వు ఇలా రసాలు తీసుకురాకూడదు, ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో అని బయటికి పంపేశారు. అప్పుడు ఆ తల్లి ఎంతో ఏడుస్తూ, అయ్యో, నా బిడ్డకి ఇలా వేపరసం కూడా ఇవ్వలేకపోయానే, నా బిడ్డకు ఎంత కడుపు నొప్పి వచ్చిందో, ఎంత బాధపడుతున్నాడో కదా అని బాధపడుతూ ఉంది. అప్పుడు పూరి జగన్నాథ స్వామికి చాలా కోపం వచ్చింది. అప్పుడు ఆ దేశాన్ని పరిపాలించే రాజు కలలో కనిపించి, రాజా, నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది. నా భక్తురాలు వేపరసం తెస్తుంటే అర్చకులు అడ్డగించారు. ఆ వేపరసం నాకు అందకుండా చేశారు. నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది అని రాజు కలలో పూరి జగన్నాథ స్వామి కళ్ళ కనపడి చెప్పారంట. వెంటనే ఆ రాజు ఆ భక్తురాలైన ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి వేపరసాన్ని చేయించి ఆ భక్తురాలి చేతే స్వామివారికి వేపరసం పెట్టించాడు. వెంటనే పూరి జగన్నాథ స్వామి స్వీకరించి నాకు కడుపు నొప్పి తగ్గిపోయిందని చెప్పారు. ఇదంతా ఆ భక్తురాలి భక్తిని మనకు తెలియజేయడానికే పూరి జగన్నాథ స్వామి తన లీలను మనకి చూపించాడు. లేకపోతే అందరినీ కాపాడే ఆ పూరి జగన్నాథ స్వామికి కడుపు నొప్పి ఏమిటండి? ఆ భక్తురాలి భక్తిని మనకు తెలియజేయడానికే తను ఈ జగన్నాటకాన్ని ఆడారు. ఇప్పటికీ శ్రీ పూరి జగన్నాథ స్వామికి ప్రసాదాలు పెట్టిన తర్వాత వేపరసాన్ని ఇప్పటికీ పెడతారు. ఈ కథను ఇప్పుడే నేను విన్నాను. అది మీకు చెప్పడానికి ఈ వీడియో తీశానండి. ఈ వీడియో చేశాను. దేవుని కథలు, దేవుని లీలలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. చాలా పుణ్యప్రదం కూడా. ఓం నమో సుభద్ర సమేత బలరాం పూరి జగన్నాథ స్వాముల వారికి నమో నమః నమో నమః నమో నమః. ఎక్కడ నుండి
నీవో ఓ భగవంతుడా, ఓ భగవంతుడా, ఓ భగవంతుడా, ఇన్నాళ్లకు దయ రాదు కదా. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మా వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ అండి.